ఈరోజు నిజంగానే సంజన గారు ఎలిమినేట్ అయ్యారా? హౌస్ నుంచి బయటికి వెళ్ళారా? ఇక ఈరోజు దివ్య ఆట తీరు చూస్తే ఎంతమందికి ముచ్చటేసింది, ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే స్టార్టింగే మనకు టెంపర్ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్కి అందరూ డ్యాన్స్ చేశారు. సాంగ్ కూడా బాగానే ఉంది, వాళ్ళు కూడా డ్యాన్స్ బాగా చేశారు. ఇక నెక్స్ట్ ఏమైందంటే సంజన గారు, శ్రీజ గారు ఒక దగ్గర కూర్చొని మనం దొంగతనం చేసుకుందాం, ఈమె దొంగతనం చేద్దాం, ఆమె దొంగతనం చేద్దాం, ఎవరి దొంగతనం చేద్దాం అని అయితే మా ఆడకల ముచ్చట అయితే పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఏమైందైతే ఇప్పుడు సంజన గారు మన దివ్య గారి బట్టలు అయితే తీసి దాచారు, ఒక దగ్గర పెట్టారు. శ్రీజ గారు మన సంజన గారు ఇద్దరు కలిసి ఒక దాంట్లో పెట్టి దాచారు. దాచింది మన అందరూ హౌస్ మేట్స్ చాలా వరకు అందరూ చూశారు. అది కూడా అందరికీ తెలుసు. తెలిసిన తర్వాతకి ఏమైంది, కిచెన్ లో ఒక చిన్న టాపిక్ అయితే తెలిస్తే ఒక టాపిక్ అని అనుకుంటారు. నువ్వు గయ్యాలి అంటే నువ్వు గయ్యాలి, నువ్వు గయ్యాలంటే నువ్వు గయ్యాలని బాస్ పిలుస్తాడు. అసలు మొదలైంది ఇక్కడ టాస్క్. ఇక్కడ మొదలైంది అసలు. వస్తాడు, దివ్యాన్ని పిలుస్తాడు. దివ్యాన్ని పిలిస్తే ఏమంటాడు, నువ్వు చూసినావు కదా, బయట నుంచి వచ్చినావు కదా 2 వారాలు, నువ్వు చూసిన దాని ప్రకారం ఎవరికి ఎంత ఇస్తావు, ఏ ర్యాంక్ ఇస్తావు, ఏమని చెప్పి ఇస్తాడు అంటే అడుగుతాడు మన బిగ్ బాస్. అప్పుడు మన దివ్య ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తాం కోరాదు. అసలు ఏమన్నా క్లారిటీగా ఇస్తుంటే నాకు నాకే ఇంత పర్ఫెక్ట్గా చెప్పిందని నాకే అనిపించింది. ఇక వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకైతే అది ఇప్పటికైనా వాళ్ళు మారాలనిపించింది నాకైతే. ఫస్టే ఫ్లోరాకి ఇచ్చి పడేసింది. దాని తర్వాత వచ్చేసి మన ఎవరున్నారు చూద్దాం. ఫస్ట్ ఫ్లోరాకి వచ్చింది. నువ్వు ఇంటరాక్షన్ లేదు, ఏం లేదు, నువ్వు నీకు 13 ర్యాంక్ ఇస్తానని చెప్పేసింది. దాని తర్వాత రాముకి ఇచ్చింది, నువ్వు ఆటోలో అమ్మడే గివప్ ఇచ్చేస్తున్నావు, నువ్వు అందుకే నీకు 12 ర్యాంక్ ఇస్తున్నానని చెప్పేసింది. దాని తర్వాత కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ ఏందయ్యా నువ్వు 2 డైలాగులు నువ్వు ఒక 2 డైలాగులు చెప్తావు, మాట్లాడుతావు వెళ్ళిపోతావు, నువ్వు టాస్క్లో వేరే వాళ్ళకి ఏమైనా నువ్వు చూడవు అని చెప్పేసి అయితే మాట్లాడి వెళ్ళిపోయింది. ఆయనకు ఒక ఎంత ఇచ్చింది, 11 ర్యాంక్ ఇచ్చింది. శ్రీజకి ఇచ్చింది. శ్రీజకి అయితే ఆయన దారుణంగా ఇచ్చింది. ఇక నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, దానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది, ఏముండదు, నీ వల్ల గొడవ పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పేసి అయితే శ్రీజకి ఇచ్చి పడేసింది. శ్రీజకి 10వ ర్యాంక్ అయితే ఇచ్చింది. దాని తర్వాత హరీష్కి ఇచ్చింది. హరీష్కి ఏమన్నా వయా నువ్వు అయితే నువ్వు అంత ముందుకున్నంత లేవయ్యా, నువ్వు అయితే ఒక అంత ముందుకు మంచి నువ్వు పాయింట్ మాట్లాడితే ఎవరు భయపడేది, ఇప్పుడు ఎవరు భయపడతలేరు, నువ్వు సరిగ్గా కనిపిస్తారు, ఎప్పుడైనా అన్నట్టుగా మాట చెప్పింది. దాని తర్వాత ప్రియ వచ్చింది. ప్రియ గారికి ఇక నువ్వు కూడా అంతే అమ్మా, నువ్వు కూడా ఏం లేదు ఎక్కలేదు, వేరే వాళ్ళు ఏది మాట్లాడుతుంది దానికి సపోర్ట్ చేస్తున్నావు, నీకు పర్సనల్ ఒపీనియన్ ఏది లేదని చెప్పేసి అయితే ప్రియకు ఇచ్చి పడేసింది. రీతుకు బట్టిగానే ఇచ్చింది. రీతు కూడా ఏంది రీతు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్లో నువ్వు సపోర్ట్ చేసే వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని చూడవా, ఎవరు తప్పు చేస్తారు ఎవరైతే చూడవా, మీరు సపోర్ట్ చేసే వాళ్ళని కోసం వేరే వాళ్ళు అవుట్ అయ్యలేదు, వాళ్ళు ఎప్పుడు అవుట్ అవుతారా అని చూస్తున్నావు తప్పించి నువ్వు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రైట్ చేస్తున్నా లేదా చూడవా అని చెప్పి అయితే ఆమెకి 2 ర్యాంక్ ఇచ్చింది, 7వ ర్యాంక్ ఇచ్చింది. ఇక 6వ ర్యాంక్ మన సుమనకి ఇచ్చింది. అన్న నువ్వు మంచిగానే ఆడుతున్నావు అన్న, కానీ నువ్వు అయితే సరిగ్గా కనిపిస్తలేవు అన్నా, నువ్వు జర మంచిగా ఉండాలన్నా అని చెప్పేసి అయితే సుమన్ గారికి అయితే చెప్పింది. తనుజ గారు మీరు బాగా ఏడుస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, మీరు మార్చుకోవాలి ఇక అన్నట్టుగా చెప్పింది. పవన్కి ఇచ్చింది. నువ్వు బాగానే ఆడుతున్నావు, టాస్క్ కూడా బాగానే ఆడుతున్నావు, ఇక నువ్వు బాగానే, అందుకే నీకు 4 ఇచ్చిన. ఇక 3 సంజన గారు మీరు మాట్లాడుతుంటే ఫన్నీగానే ఉంటారు కానీ అందరినీ గెలుపుతారు, కానీ నువ్వు గెలికేది మీకు బాగానే ఉంటుంది కానీ మాకు అనుభవిస్తే వాళ్ళకి మాకే ఇబ్బంది ఉంటుంది మీరు అన్నట్టుగా మాట్లాడి ఆమెకు ఒక 3 ఇచ్చింది. తర్వాత ఇమాన్యుల్ నువ్వు ఆల్రౌండర్ అయ్యా, నువ్వు అన్ని నీకు టాస్క్ నువ్వు థింకింగ్ అన్ని నీకు ఎరికే, ఇక అందుకే నీకు 2 ఇచ్చిన అన్నట్టుగా మాట్లాడింది. ఇక భరణి గారు ఇచ్చింది. భరణి నువ్వు కొంచెం నీకు పోటీ అన్నట్టుగా మాట్లాడింది. ఇక చూసుకుందాం, ఇక నీకు నాకు పోటే, ఇక అందుకే నీకు 1 ఇస్తున్నా, ఇక నీ థింకింగ్ నా థింకింగ్ ఒకటే, ఇక ఇద్దరు అన్నట్టుగా ఆమె 1 ర్యాంక్ ఇచ్చింది. ఇది ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే దివ్య దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి పిచ్చ క్లారిటీ వచ్చింది ర్యాంకింగ్ చూసిన తర్వాత. నాకైతే పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇక వీళ్ళు ఇప్పటికైనా మారకపోతే అంతే, ఇక ప్రియ ఉండదు, శ్రీజ ఉండదు, ఎవరు ఉండరు. ఇప్పటికైనా మారకపోతే ఇక నెక్స్ట్ ఏమన్నాడు, బిగ్ బాస్ టాస్క్ పెట్టిండు, దివ్యనే ఎంచుకోమన్నాడు. నువ్వు సెలెక్ట్ చేసిన 7 టాప్ 5లో నీకు ఒక 5 ఎంచుకో, నీ దండకు ఒక 4 ఎంచుకొని నువ్వు కెప్టెన్సీ టాస్క్ పోటీ చేయని అంటే ఫస్ట్ నాదే పేరు అని చెప్పుకుంది. ఎవరైనా అంతే కదా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కోసం అయితే నీ పేరు చెప్పుకోవాలంటే నువ్వు చెప్పుకోకపోతే ఏం చేస్తావు,
అందుకే ఫస్ట్ దివ్య పేరు తెచ్చుకుంది. దాని తర్వాత భరణి గారు, సుమన్ గారు, తనుజ గారు, తర్వాత ఎవరున్నారు ఇక పెంచుకుంది. వాళ్ళ ఐదుగురు అయితే భరణి, సుమను, తనుజ, దివ్య. ఇంకెవరున్నారు మనకు? ఇంకెవరున్నారు? ఆ, పేరు రావట్లేదు నాకు. భరణి, సుమను, తనుజ, ఇమాన్యుయల్, దివ్య. వీళ్ళు ఐదుగురు టాస్క్లో పోటీ చేశారు. ఈ టాస్క్లో కెప్టెన్ ఇమాన్యుయల్ అయిపోయాడు. ఇక ఇక లాస్ట్కు మధ్యరాత్రి 2 గంటలకు లేపిండయ్యా. పడుకున్న వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మంచిగా ముసుకేసుకుని అందరూ పడుకున్నారు. 2 గంటలు అంటే 2 గంటలు అయితే గాఢ నిద్రలో ఉన్నారు. కథం ఐరన్ అదేమంటే సౌండ్ వచ్చింది. ఇక అలారం సౌండ్ వచ్చింది, ఏదో సౌండ్ వచ్చింది, సైరన్ వచ్చింది. లైట్ లేచి లేపాడు. లేరు భయ ఇంకా జవాబు లేరని లేపాడు. ఇక లేపి ఇక మొన్న ఒక యాపిల్ చెట్టు ఉంది చూసినాము. యాపిల్ చెట్టు వచ్చినప్పుడు తలా వరకు ఒక కాయ ఇచ్చిండు. ఆ కాయలో విత్తనాలు ఇచ్చిండు. అలా కొన్ని విత్తనాలు ఏమో బ్లూ సీడ్స్ వచ్చినాయి, కొన్ని విత్తనాలు ఏమో ఏంది రెడ్ సీడ్స్ వచ్చినాయి, కొన్ని విత్తనాలు గ్రీన్ వచ్చాయి అనుకుంటా, నాకు ఐడియా లేదు. బ్లూ రెడ్ గ్రీన్ సరే, బ్లూ వచ్చినాయి, రెడ్ సరే, ఇందులో రెడ్ వచ్చినాయట. సో ఆ రెడ్ వచ్చిన వాళ్ళు దాచిపెట్టుకోరు. ఆ రెడ్ ఎవరు వచ్చారో, ఆ రెడ్ ఎవరికి వచ్చిందంటే భరణి గారికి వచ్చింది, కళ్యాణ్కి వచ్చింది, పవన్కి వచ్చింది, రాముకి వచ్చింది. సో వీళ్ళు ఐదుగురు మీకు ఒక అధికారం ఇస్తున్నా, మీరు హౌస్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్ళగొట్టమంటే ఎవరిని వెళ్ళగొడతారో వెళ్ళి కొట్టరాని అని చెప్పిండుగా. అంటే ఎవరిని భయపెట్టి బయటకు పంపంటే వీళ్ళు ఒక రూమ్లో కూర్చున్నారు. నువ్వు నీకెవరు నువ్వు మాట్లాడుకో. ఫైనల్గా సంజయ్ గారి పేరు అని చెప్పారు. అందరూ ముక్కటిగా సంజయ్ గారి పేరు చెప్పారు. సంజయ్ గారు బయటకు వెళ్ళిపోయినాక లాస్ట్ ఎపిసోడ్ ఏం చెప్పించారు మనకు? సంజయ్ గారు ఒక రూమ్లో ఉన్నది, ఆ రూమ్లో ఉండి అందరినీ చూస్తుంది. ఎవరెవరు ఏం మాట్లాడుకోరు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, దివ్య లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న పరిణామాలు చేంజ్ అయ్యాయి. ఎవరు కూడా అతిగా ప్రవర్తిస్తలేరు. వాళ్ళకి అర్థమైపోయింది మన పొజిషన్ మనం మార్చుకోకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాం అన్నట్టుగా అర్థమైంది. ఇక చెప్పాలంటే దివ్య ర్యాంకింగ్ దివ్య ర్యాంకింగ్ ఇంకా రాదు, దివ్య ర్యాంకింగ్ ఇచ్చింది కదా, ఆ ర్యాంకుల ప్రకారం వాళ్ళ స్థానాల్లో తెలిసిపోయింది వాళ్ళకు. బయట ఇలా ఉందో లోపల కూడా ఆమె చెప్పింది. సో దీన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటారు. ఇక సంజయ్ గారు బయటకు వెళ్ళిందా అంటే మ్యాక్సిమం వెళ్ళదు, ఏదో ఒక రూమ్లో ఉంచుతారు. రేపు మరి సాటర్డే సండే రోజు మనకు చెప్తారు. ఇక దివ్య ఇచ్చి పడేసింది, దుమ్ములు లేపింది ఈరోజు ఎపిసోడ్లో. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.